హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసండి స్ప్రౌట్స్ చాట్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసలు, పల్లీలు, బొబ్బలు, శనగలు నానబెట్టుకున్నటువంటి స్ప్రౌట్స్ అండి. ఇంకోటి క్యారెట్, బీట్రూట్ కూడా తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ కలిపి కూడా మనం ఫస్ట్గా స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసేసండి. క్యారెట్ అని చక్కగా మెత్తగా పడ్డాయి స్ప్రౌట్స్. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఇద్దరికి సరిపోతాయండి. నేను ఇప్పుడు ఒకరికి సరిపోయేంత మాత్రమే చేస్తున్నాను. ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు వేరే ఇంగ్రీడియంట్స్ వేయాలి. అవి వచ్చేసండి చియా సీడ్స్ మరియు గుమ్మడి గింజలండి. అవిసె గింజలు కూడా వేసుకోవచ్చు. ఒకటే జీడిపప్పు అండి, 2 బాదములు, 5 కిస్మిస్లు. ఎందుకంటే రోజు తీసుకునేప్పుడు లెక్క ప్రకారం తీసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు ఒక చిన్న యాపిల్ కట్ చేసుకొని దీంట్లో వేసేస్తున్నాను అండి. పెద్ద యాపిల్ అయితే సగం వేసుకోవచ్చు, సగం బనానా పీసెస్ వేసుకొని చిన్న పీసులో. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అది ఏంటంటే అది కూడా ఫ్రూటేనండి. దానిమ్మ గింజలు. కాయ తెల్లగా ఉన్నది గింజలు, అయినా కూడా ఏం కాదు కదా, మంచిగానే ఉంటుంది. సరే అవి కూడా వేసేస్తున్నానండి. ఎర్రగా ఉంటే కొంచెం కలర్ఫుల్గా ఉండేది చూడటానికి. ఇవన్నీ కూడా కలుపుకొని మంచిగా మనము వర్కౌట్ ముందు కానీ వర్కౌట్ అయిపోయినాక లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ బ్రేక్ఫాస్ట్ చేస్తేనండి కడుపు ఫుల్గా ఉంటుంది, ఆకలి అవ్వదు, చాలా బాగుంటుంది. నూనె, నెయ్యి అలాంటివి ఏమీ ఉండవు దీంట్లో కదా. ఇంతకీ స్ప్రౌట్స్ ఎందుకు స్టీమ్ చేసుకోవాలంటే, స్టీమ్ చేసుకుంటే అంటే పచ్చితనం అనేది పోతుంది. అప్పుడు డైజెషన్ కాకపోవడము, 4 గింజలు తినగలడం అలాంటిది ఏమి ఉండదు. ఇది మంచిగా మీకు చూపెట్టినట్టు ఒక చిన్న బౌల్లో తీసుకోవచ్చు అండి. చిన్న కప్పుడు తీసుకొని ఇవన్నీ కలుపుకుంటే హెల్తీగా ఉంటుంది. నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.